దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి మార్చ్ 2024 ఇయర్లో మార్చిలో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనము బ్రీఫ్గా చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ శుభయోగాలు చూద్దాం. కుటుంబ శుభకార్యాలకు సంబంధించి చాలా వరకు అనుకూలమైన సమయం. పెళ్లి చేయాలన్నా, గృహప్రవేశం కావాలన్నా, ఇంకేదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా చాలా వరకు ఈ మంత్ చాలా వరకు సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, శుభయోగంగా ఉంటుంది. సంతాన ప్రయత్నం కూడా ఫలిస్తుంది. పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకు అన్ని విధాల సంతాన ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సో మీరు ఈ టైంలో మీరు పిల్లలు కావాల్సిన వరకు మీరు చేసే ప్రయత్నాలు ఇప్పుడు మీరు చేయండి. మీకు జనరల్గా మీకు అవి సఫలీకృతం అవుతాయి. ఇకపోతే కీర్తి ప్రతిష్టలు, సత్కారాలు, సన్మానాలు జరిగే అవకాశం ఉంది. చాలా వరకు సమాజంలో పేరు ప్రతిష్టలు అండ్ సన్మానాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది సింహరాశి వారికి. తర్వాత పెద్దల ఆస్తుల విషయంలో కూడా అనుకూలంగా ఉంటాయి. పెద్దలు ఏదైతే పేరెంటల్ సైడ్ వచ్చేటి, అత్తగారి సైడ్ వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది కూడా మీకు ఆశాజనకంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. సో ఈ విధంగా ఓవరాల్గా బాగానే ఉంది. అండ్ ఇకపోతే స్వల్ప దోషపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ విభాగంలో ఉన్నవాళ్ళు, మిలిటరీ రంగంలో ఉన్నవాళ్ళు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇట్లా డిఫాల్ట్ అయ్యారంటే ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్కు చుట్టుకుపోతుంటుంది. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతాయి. సో ఈ విధంగా జాతకం అన్నది మనకి ఇలా చూపిస్తుంది కాబట్టి మనం దీని ప్రకారం మనం ప్లానింగ్ చేసుకోవాలి. సో ఇలా ఆరోగ్య విషయంలో కూడా లేడీస్ వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు విషయాలు కూడా ఏవైతే ఉన్నాయో వాయిదా పడే అవకాశం ఉంటాయి. సింహరాశి వారికి ఆల్రెడీ ఎవరైతే కోర్టు కేసులలో ఉన్నారో అది మీకు వాయిదా పడే అవకాశం ఉంటుంది. అండ్ కొత్త కేసులు కూడా మీరు ఒకవేళ ఆర్గ్యుమెంట్కి ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తే కొత్త కేసులు కూడా మీరు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్కు తావి ఇవ్వకుండా ముందుకెళ్ళండి. తర్వాత ఇక్కడ జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం కనకపుష్యరాగము, పగడము, ఈ రెండు రత్నాలు ధరించినట్టయితే చాలా వరకు ఈ నెగిటివ్ ఇంపాక్ట్ నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఇంకా జాగ్రత్తలు ఏంటంటే ఏ తేదీలు అనుకూలం ఈ మంత్లో మార్చిలో ఏ తేదీలు అనుకూలం అన్న అంశాన్ని చూసుకుంటే 1, 2, 6, 8, 13, 19 ఈ తేదీలు మీకు సూటబుల్. కాబట్టి ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్లానింగ్ చేసుకోండి. అప్పుడు మీకు మ్యాక్సిమంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మన సింహరాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. అండ్ ఇక రత్నాల విషయంలో చాలా సందర్భాల్లో చెప్పాను. కనకపుష్యరాగం పగడం అన్నది వన్ ఆఫ్ ద గుడ్ కాంబినేషన్. గురువుకు సంబంధించింది, పగడమేమో కుజుడికి సంబంధించింది. ఈ పగడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే మనిషి లోపల ఇమోషన్స్ కంట్రోల్ చేస్తుంది, కోపాన్ని కూడా తగ్గిస్తుంది, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. పగడంకున్న నేచర్ అది. సో మెజారిటీగా చాలామంది చూడండి రక్షణ విభాగంలో ఉన్నవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు వాళ్ళ హారోస్కోప్ తీసి మీరు స్టడీ చేయండి, ఖచ్చితంగా ఒక పగడము వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే రక్షణ విభాగంలో ఉన్న వాళ్ళకు ఆ ఇమోషన్స్ అవసరం. సో ఆ విధంగా పగడం అన్నది వాళ్ళకి చాలా మేలు చేస్తుంది. అదే రక్షణ విభాగంలో లేని వాళ్ళకు, పోలీస్ శాఖలో లేని వాళ్ళకి ఎలా పనిచేస్తుంది రేషనాలిటీ పెంచుతుంది. ఎందుకంటే ప్రతి మనిషిలో ఇమోషన్స్ ఉంటాయి. ఇమోషన్స్ ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. ఒక రెగ్యులేషన్ ఉండాలి. అతి సర్వేత్ర వర్జేత్ అంటారు. సో ఆ విధంగా ఇమోషన్స్ రెగ్యులేట్ చేస్తాయి. అండ్ తర్వాత బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, యాంగర్ కంట్రోల్ చేస్తాయి. సో ఈ విధంగా పగడానికి అన్ని మంచి గుడ్ ఎఫెక్ట్స్ అనేది పగడానికి ఉంది. ఇకపోతే కనకపుష్యరాగం ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు, అన్ని విధాల మల్టిపుల్ ఎఫెక్ట్స్ జూపిటర్ ఇస్తాడు, గురువు ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా అన్ని విధాల మన కనకపుష్యరాగము, పగడం ఇంపాక్ట్ అనేది మనిషిపై ఉంటుంది. సో ఇదే కాకుండా ఇంకా ఓవరాల్ ప్రాస్పారిటీగా కూడా ఉంటాయి. సో మీరు ఈ దివ్య డైమండ్స్లో ప్రతి బ్రాంచ్లో ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. మీరు వచ్చి ఇదే రత్నాలు వస్తాయా, ఇంకా వేరే ఇప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్య వేరే ఏదైనా అయినట్టయితే అప్పుడు వేరే రత్నం పెట్టుకోవాలన్నది ఇండివిజువల్ స్టడీ ప్రకారం మళ్ళీ మీకు డీటెయిల్ స్టడీ చూసి మీకు చెప్పడం జరుగుతుందండి.